మిత్రులందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. టెర్రస్ గార్డెన్లో మన పెండలం హార్వెస్ట్ చేసినప్పుడు చూపించాను మీకు. చాలా బాగా వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ అనమాట నేను. ఎందుకంటే నేను అప్పుడు 10 months తర్వాత హార్వెస్ట్ చేస్తే నాకు 5 కిలోలు పెండలం వచ్చింది. అది కూడా చెప్పాను, పెండలం అనేది చాలామందికి మర్చిపోయారు, పండించటం లేదు. ముఖ్యంగా మన ప్రాంతంలో ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో అయితే నేను చూడలేదు పెండలం. ఎక్కడో నుంచో తీసుకొచ్చి వేసాను, చాలా బాగా వచ్చింది. అయితే ఆ పెండలం ఇందుట్లో కూడా వేసాను నేను. ఈవేళ నేను చెప్పబోయేది టాపిక్ ఏమిటంటే ఒక డ్రమ్ములో నేను పసుపు పెండలం 2 కలిపి వేసాను. దుంప జాతులు 2 కలిపి ఒక దాంట్లో వేస్తే ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం అనే ఉద్దేశంతో ట్రై చేశాను. నేను హార్వెస్ట్ చేయడానికి ముందు మీకు చూపించాను అనుకోండి, మీతో పాటు నేను చూస్తాను, మీరు చూద్దరు. కానీ దాన్ని బాగుంటే, దాని రిజల్ట్ బాగుంటే మీరు కూడా ఇలా చేయొచ్చు. అయితే హార్వెస్ట్ చేయడానికి ముందు నేను ఒక విషయం చెప్పాలి. దీనికి ఏం వాడాను నేను, ఏమేమి వేసానంటే, దీనికి ప్రత్యేకించి చెక్క ద్రావణం కానీ ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇటువంటివి ఏమీ వేయలేదు, అస్సలు వేయలేదు. ఇందుట్లో వేసిందల్లా ఇటువంటి చూడండి వేస్ట్, కిచెన్ గార్డెన్లో నుంచి పడిపోయినటువంటి చెత్త ఉంటుంది చూసారు, ఇట్లా వేస్ట్ చెత్త, ఇవన్నీ కలిపి వేశాను. ఆ తర్వాత దానిపైన గుప్పుడు మట్టి వేశాను. అయితే WDC మాత్రం వాడామాట నేను. WDC మాత్రం పోసాను. పోసిన తర్వాత చుట్టుపక్కల నేను పసుపు మొక్కలు దుంపలు పెట్టాను, మధ్యలో పెండల మొక్క పెట్టాను. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇది కూడా దాదాపు 10 months. ఇది ఒక సింబల్ అన్నమాట, తయారైందా లేదా అని తెలుసుకోవడానికి. ఆకు పసుపు ఆకు కనుక ఈ రంగు వచ్చేసిందంటే 10 months కాకపోయినా 6-7 months అయినా కానీ ఈ రంగు వచ్చిందంటే మనం అనుకోవచ్చు అన్నమాట, తయారైపోయింది, మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అది మన అనుకూలాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పటికీ ఎండిపోయినప్పటికీ ఆకుని చాలా బ్రహ్మాండమైన పసుపు, మంచి పసుపు ఏ రకమైన వాసన వస్తుందో ఆ రకమైన సువాసన వస్తుంది. సరే అండి, మ్యాటర్ విషయం చెప్పాను కదా. ఇప్పుడు హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఈ రకంగా తీసినటువంటిది ఇది మొత్తం కూడా మళ్ళీ నేను సాయిల్ మిక్స్లో వేయడానికి మాత్రం వాడతాను. ఇది ఈ రకమైనటువంటి వేస్ట్ వేసి దీనిపైన గుప్పుడు మట్టి వేసాను. మట్టి కూడా చాలా తక్కువ వాడాను నేను. సో కాబట్టి దీన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే, బాగా వస్తుందా లేదా అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నాను. అయితే ఇది చూస్తారు కదా, ఇట్లా లాస్ట్ ఈ హైట్ వరకు నేను వేసాను, డ్రమ్ ఫుల్గా వేసాను అన్నమాట. చెత్త చెదారం కానీ పైపైన గుప్పుడు మట్టి వేసుకుంటూ ఈ లెవెల్ వరకు వేసుకుంటూ వచ్చాను. ప్రస్తుతం లెవెల్ ఎంతవరకు వస్తుంది, సాయిల్ లెవెల్ చూసారు ఇక్కడ వరకు ఉంది. అయితే కొన్ని దుంపలకి పైకి కనపడుతున్నాయి మీకు, చూసారు కదా. ఇది పెండలం, ఇది పసుపు దుంప. ఇది పసుపు దుంప కనపడుతుందా? ఇది పసుపు, ఇది పసుపు, ఇది కూడా పసుపే. మధ్యలో పెండలం, మళ్ళీ చూసారు ఇది పసుపు దుంపలు పైకి కనపడుతున్నాయి. అంటే మట్టి మొత్తం కుంగిపోయి దుంపలు చివరి భాగం మాత్రం మన పైకి కనపడుతున్నాయి. ఒక రకం మీకు కనపడుతుంది, డ్రమ్ లేపు చూపిస్తాను నేను. ఇది కనపడుతుంది కదా, అది నేను ఈజీగా లేపగలుగుతున్నాను డ్రమ్ 100 kgs ఇది. అయితే మట్టి చెత్త అంతా కలిపోయి కింద కూర్చుని పోయి చాలా లెవెల్, చాలా కుంగిపోయింది అనమాట. ఒక్క 10 inches హైట్కు వరకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చూద్దాం. దీంట్లో దుంప ఎంత సైజు ఉందని ఒక హార్వెస్ట్ చేసిన తర్వాత మనం చూద్దాం. ఇదండి పూర్తిగా పైన ఉన్నటువంటి చెత్తను పూర్తిగా తొలగించాను అనమాట నేను. తొలగించిన తర్వాత దీని పరిస్థితి ఇలా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ దుంప, ఇక్కడ దుంప, ఇక్కడ దుంప, ఇది మధ్యలో పెండలం, ఇదొక దుంప, ఇదొక దుంప, ఇవన్నీ కూడా చుట్టుపక్కల మొత్తం నేను పసుపు పెట్టాను. మధ్యలో పెండలం పెట్టాను. పెండలం కూడా ఇది కనపడుతుంది మీకు. సో సైజ్ ఎంత ఉంది, ఎలా వచ్చిందని ఇప్పుడు తవ్వి తీద్దాం మనం.
విరిగిపోతున్నాయండి. సైజ్ చూస్తే ఓకే, ఉన్నదాన్ని బట్టి చూస్తే సైజ్ ఓకే అనిపిస్తుంది. నాలుగు పక్కల పెట్టినటువంటి దుంపలు ఒక్కొక్క దుంప కింద వచ్చినాయి. ఐ థింక్ 1/2 కిలో కంటే ఎక్కువ, 1/2 కిలో కంటే తక్కువ ఉండొచ్చు ఒక్కొక్క దుంప. ఇది ఒక దుంప, దీనికి వచ్చిన చిగుళ్ళని. ఇది ఒక దుంప, దీనికి వచ్చిన పిలకలు ఇవి అన్నమాట. అదేవిధంగా దీనికి కూడా ఉన్నాయి, 1 2. ఇది చూస్తున్నా కదా ఇలా వచ్చాయి. అయితే దీనికి కొన్ని విరిగిపోయినాయి, దీనికి కూడా బాగానే వచ్చాయి. కాకపోతే దీని పక్కన విరిగిపోయిన మొక్కలు ఇక్కడ పడి ఉన్నాయన్నమాట. ఆల్ టుగెదర్ మొత్తం చూస్తే ఆమె హ్యాపీ. ఎందుకు తక్కువ అయితే కాలేదు, మొత్తం మీరే చూడండి ఒకసారి. చాలా బాగానే వచ్చింది. అన్నీ కలిపి 1.5 కిలో 2 కిలోస్ దాకా వెయిట్ ఉండొచ్చు పసుపు. సో రెండోది ఇప్పుడు మిగిలింది పెండల మధ్యలో ఉంది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసి చూద్దాం. ఇదండి పెండలం, ఇది కూడా బాగానే వచ్చింది. ఐ థింక్ ఇది 1/2 కిలో కంటే ఎక్కువ ఉంటుంది, దాదాపు కిలో వరకు ఉంటుంది. ఇది 1/2 కిలో కొంచెం తక్కువ ఉంటుంది. మొత్తం కలిపి 1.5 కిలోన్నర ఉండొచ్చండి రెండో కలిపి, లేకపోతే కిలో పైన అయితే ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఇదండి మల్టీ క్రాపింగ్లో ఈ 100 kgs ఉన్నటువంటి డ్రమ్ములో వేసినటువంటిది ఇది. అయితే ఇందులో చిన్న చిన్న పసుపు మొక్కలు ఇంకా ఉండిపోయినాయండి, తర్వాత నేను నిదానంగా చూస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇది నేను చూపించేసి తర్వాత మీరు చూసిన తర్వాత ఇవన్నీ నిదానం తర్వాత చేసుకుంటాను. నెక్స్ట్ నేను చేయబోయేది ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి మట్టి మాత్రం తీసేసి వేరే డ్రమ్ములో వేస్తాను. ఈ ఆకులు మాత్రం ఇందులో వేస్తాను. సాయిల్ మాత్రం ఈరోజు కొంచెం గుప్పుడు మాత్రం ఇందులో వేసుకుంటూ వెళ్తాను అన్నమాట. నేను మళ్ళీ ఇదే రకంగా చేస్తాను. సో నా ఉద్దేశం ప్రకారం నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది సక్సెస్ అయ్యింది అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఒక దాంట్లో 1.5 kg ఇది, దాదాపు 2 kgs వరకు పసుపు, 2.5 లేదా 3 kilos వరకు మనకు దుంపలు వచ్చాయి, పసుపు కానీ పెండలము కానీ. చూస్తారు కదా, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే దాదాపు నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో నేను సక్సెస్ అయినట్టుగా నాకు ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట. సక్సెస్ అయినట్టు నాకు అనిపిస్తుంది. చూసిన తర్వాత కామెంట్స్ రూపంలో మీరు చెప్పండి. మరొక వీడియోతో మీ ముందు హాజరవుతాను. అప్పటి వరకు జై హింద్.